మనసును ప్రశాంతంగా ఉంచే 10 అలవాట్లు. మీ మనసు ఎప్పుడు టెన్షన్లో ఉంటుందా? చిన్న విషయాలకే కోపం వస్తుందా? రాత్రిలో నిద్ర పట్టడం లేదా? డబ్బు, కుటుంబం, ఉద్యోగం ఇవన్నీ అవసరమే, కానీ మనశ్శాంతి లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉండలేరు. ఈరోజు వీడియోలో మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచే 10 అలవాట్ల గురించి తెలుసుకుందాం. చివరి టిప్పు మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్, ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం ఒక గొప్ప అలవాటు. రోజుకు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసపైన దృష్టి పెట్టండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కోపం కూడా తగ్గుతుంది. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా ధ్యానం అంత అవసరం. సెకండ్ వన్, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి. ప్రార్థన మనకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రోజుకు 5 నిమిషాలు దేవునికి కృతజ్ఞత చెప్పుకోండి. ప్రార్థన వెంటనే సమస్యలను తొలగించకపోయినా సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. థర్డ్ వన్, ప్రతిరోజు వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఫోర్త్ వన్, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. ప్రతిరోజు మీ జీవితంలో ఉన్న 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. నాకు ఇది లేదు, అది లేదని బాధపడడం కన్నా మీకున్న వాటిని తలుచుకొని ఆనందపడండి. కృతజ్ఞత మనలో సంతోషాన్ని పెంచుతుంది. ఫిఫ్త్ వన్, మంచి నిద్ర. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. తక్కువైతే కోపం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మరియు ఆలోచించే శక్తి తగ్గుతుంది. మీరు నిద్రపోయే 1 గంట ముందు మొబైల్ ఫోన్ని దూరంగా ఉంచండి. సిక్స్త్ వన్, ఆరోగ్యకరమైన ఆహారం. మనం తినే ఆహారం మన శరీరాన్ని కాదు, మన మనసుని కూడా ప్రభావితం చేస్తుంది. పండ్లు, కూరగాయలు, తగినంత నీరు తీసుకోండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే మంచి మూడుని ఇస్తుంది. సెవెంత్ వన్, పుస్తకం చదవండి. రోజుకు 15 నిమిషాలు ఒక మంచి పుస్తకాన్ని చదవండి. పుస్తకాలు కొత్త ఆలోచనలను ఇస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేస్తాయి. ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు లాంటిది. 8 వన్, ప్రకృతిలో సమయం గడపండి. పార్కులో నడవండి, చెట్ల మధ్య కూర్చోండి, సూర్యోదయం లేదా సూర్యాస్తమయంని చూడండి. ప్రకృతి మన మనసుకి ఒక సహజమైన ఔషధం. 9 వన్, ఇతరులకు సహాయం చేయండి. చిన్న సహాయం కూడా పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి, వృద్ధులకు సహాయం చేయండి. ఇతరుల ముఖంలో సంతోషాన్ని తీసుకొస్తే మీ మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 10th వన్, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు చేస్తే మన శక్తిని తగ్గిస్తుంది. పాజిటివ్గా ఆలోచించేవారు కష్టాల్లో కూడా అవకాశాలను వెతుకుతారు. మనశ్శాంతి అనేది బయట దొరికేది కాదు, మన అలవాట్ల వల్ల ఏర్పడేది. ఈరోజు చెప్పిన ఈ 10 అలవాట్లలో రేపటి నుంచి మీరు ఏ అలవాటుని ప్రారంభించాలనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం శ్రీనివాస్ జడేజీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బు, పేరు, విజయం ఇవన్నీ తర్వాత మనశ్శాంతిగా ఉంటే జీవితం నిజంగా అందంగా ఉంటుంది.